నీ కయ్యికల్లే కన్ను కొట్టాయా నటం లకలకలే కచ్చగట్టాయా మజాగా మడతేస్తివే పీచు మిఠాయా నేను తన మీద ప్రాణం పెట్టుకున్నాను, అది కాస్త అర్థమయ్యేలా చెప్పండి. సోజావో పడకేస్తా రాయ సుబ్బనాతి అమ్మ వాటంగా పిలిచినదే వాటర్ బాటిల్ మోతే నువ్వెందుకు ఎప్పుడు గుండుతోనే ఉంటున్నావు? ఎక్కడ ఆ ఫోటోలు అని అడిగే లోపే సమాధానం నీ దగ్గర రెడీగా ఉంటుంది. అవి కాలిపోయాయని. ఏ నీ కంటికి మేం పిచ్చి వాళ్ళలా కనపడుతున్నామా? ఒక్కసారి కాకపోతే ఒక్కసారన్నా మమ్మల్ని మనుషుల్లా మంచి వాళ్ళలా చూడలేవా సుందరి? నిజం మేడం. ఎంతమందిని ఇలా చేయాలని చూస్తున్నావు సుందరి? మొన్న నేను, ఈ రోజు అను అక్క. రేపు ఎవరిని చంపబోతున్నావో అని ఫోటోలు పేపర్లు వస్తాయేమో. నీకు ముందు తెలీదా? ఆన్ ద టైం అన్ఎక్స్పెక్టెడ్ గా ఆ గాడ్ పంపిస్తాడేమో. ఎవరు పంపిస్తున్నారో, ఎందుకు పంపిస్తున్నారో సుందరికి మాత్రమే తెలుస్తుంది. మీరెవ్వరూ నా మాట నమ్మడం లేదు. నేనేం చెయ్యాలి బాబాయ్? ఆ విషయం నాకు తెలిసి నేను తట్టుకోలేక ఏదో చేసేయాలి. నా వాళ్ళని కాపాడుకోవాలని ఇలా చేస్తుంటే మీరంతా నన్ను అర్థం చేసుకోకుండా నన్ను అనడం నా దురదృష్టం. ఆ సుందరి ఇంజెక్షన్ నాకు గుచ్చుంటే చాలా డేంజర్లో పడిపోయేదాన్ని. థ్యాంక్ గాడ్. అసలేం జరిగింది మేడం? ఎందుకు ఆమె మిమ్మల్ని రెస్పెక్ట్ లేకుండా అలా తిట్టింది? మీరొక డాక్టర్ కదా, ఆమె వచ్చి గొడవ చేస్తుందంటే పోలీసుల్ని పిలిపించాల్సింది. పోలీసుల్ని ఏం పిలిపిస్తాం? తప్పు నా దగ్గరే ఉంది కదా. తప్పు మీ దగ్గర ఉండడం ఏంటి డాక్టర్? సుందరి విషయంలో నేను తప్పు చేశాను. నా ప్రొఫెషన్కి నేను మోసం చేశాను. అందుకే తప్పు చేస్తే భయపడాలి కదా. డాక్టర్ వృత్తి అన్నాక అప్పుడప్పుడు ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉంటాయి మేడం. శభాష్. సీనియర్ నర్స్, చక్కగా చెప్పావు. డాక్టర్ అన్నాక వృత్తి ధర్మంలో కొన్నిసార్లు ప్రాణాలు నిలుపుతుంటారు, ఇంకొన్నిసార్లు ప్రాణాల్ని గాల్లో కలుపుతుంటారు. కూర్చున్న కుర్చీ మీద మమకారం ఎక్కువ ఉన్నట్టుంది. నీ కుర్చీని, నీ పోస్టుని రెండింటిని ఖాళీ చేయిస్తాను. లెగా. వైట్ కోటు, ఈ స్టెథోస్కోపు ఉంటే డాక్టర్గా చేయొచ్చు కదూ? ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఉండాలి మేడం. అది మీలాంటి కష్టపడి చదువుకునే వాళ్ళకు అవసరం, మాకక్కర్లేదు. నాకైతే తెల్లకోటు, స్టెథోస్కోపు ఉంటే చాలు. ఎండీ కంటే ఎక్కువ సంపాదిస్తాను. నువ్వు ఆ సుందరికి భయపడి గజగజా వణికిపోతున్నావు. తప్పు చేశాననే భావనతో, పశ్చాత్తాపంతో నిలువెల్ల దహించుకుపోతున్నావా? నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? సుందరి ఇక్కడ కాదని వేరే డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకుంది. అంత ఛాన్స్ నువ్వెందుకిచ్చావు? ఫస్ట్ ఎప్పుడైతే వచ్చిందో, వచ్చి రాగానే ఆ ఇంజెక్షన్ ఇస్తే సరిపోయేది కదా. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉండేది కాదు. నేను ఈ పనికి పనికిరాను మేడం. నాకు పిల్లలున్నారు మేడం. నువ్వు ఈ పనికే కాదు, డాక్టర్గానే పనికిరావు. చంపుతాను, చచ్చిపో. తప్పైపోయింది మేడం. పిల్లలున్న దాన్ని క్షమించండి. ఏయ్ డాక్టరో, నువ్వు పత్తి గింజ లెక్క మాట్లాడుకో. పిల్లలున్నారు, క్షమించాలి, ఇవన్నీ పనికిరాని మాటలు. ఏ నా దగ్గర డబ్బు తీసుకునేటప్పుడు ఇవన్నీ నీకు తెలీదా? మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను మేడం. నన్ను ప్రాణాలతో వదిలిపెట్టండి మేడం. చూడు డాక్టరమ్మా,
నేను కరుడుగట్టిన నేరస్తురాల్ని. నేరస్తులతో చేతులు కలిపేటప్పుడే ఆలోచించుకోవాలి, రేపటి రోజున ఆ నేరం నాకంటుకుంటుందా అని. ఇప్పుడు నా పంచోడు అటు ఇటు కాకుండా అయ్యింది. ఆ సుందరి కొంతకాలం నీ హ్యాండ్ ఓవర్లో ఉండుంటే నా పని సులువయ్యేది. నాతో పరిచయం అనేది బుల్లెట్లతో నిండిన తుపాకీని జేబులో పెట్టుకుని తిరిగినట్టే డాక్టర్. ఎప్పుడు పేలుతుందో తెలీదు, ఎప్పుడు చస్తావో తెలీదు. కాబట్టి మూసుకొని బెదిరిపోకుండా తొక్కలో మంచితనాన్ని పక్కన పెట్టి అబద్ధం చెప్పావనుకో, నువ్వు బాగుంటావు, నీ ఫ్యామిలీ కూడా బాగుంటుంది. మీరు ఇంకొకరిని చూసుకోండి మేడం. హలో, నీతో చెప్పించుకోవడానికి రాలేదు, నేను చెప్పిందే నువ్వు చెయ్యాలా. హ్మ్. ఈ స్టెథోస్కోప్ నా మెళ్ళు బాగుంది కదూ? అవునవును, బాగుంది. దీంతో ఊరేస్తే ఎలా ఉంటుందంటావ్? నిన్ను కాదులే, నువ్వు ఇప్పుడే చచ్చేలా ఉన్నావు. నేను చెప్పింది మాత్రం నువ్వు చెయ్యాలా. సుందరి పనులు చేస్తుందంటే నేను నమ్మను. ఎందుకంటే తనేంటో నాకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలీదు. అయినా సరే సుందరి నాకు శత్రువే. ఇంకెవరో ఈ పనులు చేస్తున్నారంటే ప్రమాదం అనేది మా అందరికీ పొంచుందన్నమాట. ఈ ప్రమాదాలు ఎవరు చేస్తున్నారు, వాళ్ళు మనకి తెలిసేదెలా? సుందరి, ఇందాక నువ్వు బాధపడుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. నన్ను నమ్మమంటావా? అది నీ ఇష్టం. ఇక్కడ నీతో ఒక విషయం క్లారిఫై చేసుకుందామని అనుకుంటున్నాను. చెప్తావా? అడుగు. ఈ ఇంట్లో వరుస ప్రమాదాలు జరుగుతున్న విషయం అందరికీ తెలుసు. అన్ని ప్రమాదాలు జరిగిపోయాక అందరికీ తెలుస్తుంది. మరి నీకు ముందే తెలుస్తుందంటున్నావు, అది నిజమేనా? నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నందుకు నీకు థ్యాంక్స్ చెప్తున్నాను కార్తీక్. నిజమే, ఏదో ఒక ఆధారం నా కంట పడుతుంది. ఒక పేపర్, ఆ పేపర్లో ఏదో ఒక బొమ్మ డ్రా చేసి ఉంటుంది. దాన్ని డీకోడ్ చేస్తే ఆ ప్రమాదం అనేది సుందరిక, దివ్యక లేక అను మేడం కానీ మనకి తెలుస్తుంది. కానీ ఆ పేపర్ దానంతటదే విదిన్ ఫాస్ట్ ఫార్వర్డ్ లో కాలిపోతుంది. ఇప్పుడు నువ్వు చెప్పేది ఎవరు విన్నా భలే కథ చెప్తుంది కదా అని అనుకుంటారు. నువ్వు చెప్పేది నిజమే, ఐ బిలీవ్ యూ, నేను నమ్ముతాను. ఆ వచ్చే ఇన్ఫర్మేషన్ ఏదో నీ ఫోటో వచ్చి నువ్వు డేంజర్లో పడితే బాగుంటుంది అనుకుంటున్నాను. నీకే ప్రమాదం జరిగినా పెద్దగా బాధపడేవాళ్ళు ఎవరూ ఉండరు, మీ అమ్మగారు తప్ప. అదే నా అనుకి ఏమైనా జరిగిందనుకో, ముఖ్యంగా నేను తట్టుకోలేను. ఇప్పుడు అనుకి పెద్ద బలగం ఉంది. నాన్న బంగారు రాజు, అమ్మ తులసి, ఆవిడే మా అక్క. చెల్లెలు దివ్య, మరిది వికాస్, వీళ్ళంతా అనుకి చాలా దగ్గర వాళ్ళు. పొరపాటున అనుకి ఏం జరిగినా వీళ్ళందరినీ బాధ పెట్టినట్టే సుందరి. దిక్కు మొక్కు లేని ఏకాకిలా మారావు కాబట్టి ఈసారి నువ్వు చచ్చిపో. కార్తీక్, నాకెవరూ లేరని నువ్వనుకుంటున్నావు. నిన్నటి వరకు నా భర్త కార్తీక్ ఉండేవాడు అనుకున్నాను. ఇప్పుడు వాడు చచ్చిపోయాడు. నాకు నాకు దేవత లాంటి మా అమ్మ ఉంది. నా కూతురు పల్లవి ఉంది. నా కడుపులో పెరుగుతున్న బిడ్డుంది. ఈ ప్రకృతి మాత నన్ను ఒళ్ళో పెట్టుకుని చూసుకునే అమ్మలా నాకు తోడుంది. ఇంకేం కావాలి నాకు? ఆ బంగారు రాజు బాబాయ్ నాకెప్పటికైనా బాబాయ్. పిన్ని తులసి, చెల్లి దివ్య, వికాస్ అందరూ అందరూ నా వాళ్ళే కార్తీక్. నువ్విందాకన్నావే ఆ చంపేవాళ్ళు నన్ను చంపితే బావుండు అని. నా చావు నువ్వు చూడలేవు కార్తీక్. ఎందుకంటే నేను నీ చావును చూస్తానేమో.
కార్తీక్ ఒకటి గుర్తుపెట్టుకో, శివంగితో చిందులు వేయాలనుకోవడం ఎంత డేంజరో ఈ సుందరితో గేమ్ ఆడాలనుకోవడం కూడా అంతే డేంజర్. నిన్నే నేను చంపాలనుకుంటే వాడెవడో ఫోటోలు పంపి కోడ్ లాంగ్వేజ్ ఇచ్చి నీకంత టైం వేస్ట్ చేయను. డైరెక్ట్ గా నిన్నే లేపేయగలను. సుందరి, హే అరవకు. పడుకున్నాను మేడం లేస్తే నీకే డేంజర్.